డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపుగా 3756 మద్యం దుకాణాల కోసం 3756 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 3800కు పైగా దరఖాస్తులు వచ్చాయంట. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికి ఇంకా మేబీ పెరుగుతాయి. ఇది ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తర్వాత లాటరీ తీస్తారు. లాటరీ ద్వారా ఎవరికి వస్తే వాళ్ళకు దుకాణం కేటాయిస్తారు. తర్వాత ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతారు. ఇదంతా జరుగుతుంది. సో దీన్ని వైసీపీ విమర్శిస్తోంది. సో ఓవరాల్గా ఒక సింపుల్గా ఈ వీడియోలో చెప్తా, టేబుల్ ఫార్మాట్లో చెప్తా. అసలు వైసీపీ హయాంలో ఉన్న మద్యం విధానం ఏంటి, లాభ నష్టాలు ఏంటి, టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ఏంటి, లాభ నష్టాలు ఏంటి, మొత్తం కూడా చెప్పేద్దాం. యాక్చువల్లీ వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య వీళ్ళు మద్యం దుకాణాల సంఖ్య 2019 నాటికి వీళ్ళు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి 4320 మద్యం దుకాణాలు ఉంటే 2024లో వాళ్ళ అధికారం దిగిపోయేసరికి సుమారుగా 2970 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే మద్యం దుకాణాలు కొంతమేరకు తగ్గించారు. అలాగే వాళ్ళ అధికారంలోకి వచ్చేసరికి 2019 నాటికి 90 రూపాయలు ఉన్న మద్యం సీసా దాదాపుగా 220 రూపాయలు అయింది. అంటే ధర బాగా పెంచారు, మద్యం దుకాణాలు తగ్గించారు. ఇది సింపుల్గా చెప్తున్నా, ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు కూటమి టీడీపీ ప్లస్ కూటమి ప్రభుత్వ హయాంలో మద్యంలో మనం మద్యం గురించి చెప్పుకోవాలంటే అమ్మకము, ఆదాయము, అవినీతి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. అమ్మకం ఎలా జరుగుద్ది, ఆదాయం ఎలా వస్తుంది, అవినీతి ఎలా జరుగుద్ది, ఓవరాల్గా ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తే ఏ ప్రభుత్వ హయాంలో మంచిది అనేది మనం ఒక కంక్లూజన్కి రావచ్చు కదా. సో అమ్మకం ఎలా జరుగుద్ది, ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులే అమ్ముతారు, ప్రైవేట్ దుకాణాలే కదా. సో ఇక్కడ ప్రభుత్వమే దుకాణాలు నడిపించింది. రైటింగ్ బాగోపోయినా ఏమనుకోవద్దు, రైటింగ్ని పట్టించుకోవద్దు, కంటెంట్ చూడండి. సో ఇది ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు, ప్రభుత్వ దుకాణాలు ఉంటాయి. ఇక్కడ మరి ఆదాయం ఎలా వస్తుంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో ఆదాయం ఎలా వచ్చింది, డైరెక్ట్గా వాళ్ళే అమ్మేశారు. ఏముంది, ఒక కంపెనీ, మద్యం కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఒక బాటిల్ 50 రూపాయలకు వీళ్ళకి అమ్ముతారు అనుకుందాం. ఆ 50 రూపాయలు వీళ్ళు 250 రూపాయలకి ఎంఆర్పి మార్కెట్లో అమ్మారు అనుకుందాం. ఇది హోల్సేల్ ప్రైస్ అనుకుందాం. సో మధ్యలో 200 రూపాయలు ప్రభుత్వానికి ప్రాఫిట్టేగా, 200 రూపాయలు ప్రభుత్వానికి లాభమేగా, అదంతా ప్రభుత్వ ఖాతాలో ఉంటుంది. అది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. ఇప్పుడు మరి వీళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో అదే 50 రూపాయలు హోల్సేల్ ఉన్న బాటిల్ని వీళ్ళు రేటు తగ్గించుతున్నాము అని చెప్పారు. వీళ్ళు 250 రూపాయలకి అమ్మింది మేబీ వీళ్ళు 190కో 200కో అమ్ముతారు. మనం 200 రూపాయలకు అమ్ముతారు అనుకుందాం. అంటే 150 రూపాయలు లాభం. ఈ లాభం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తి ఎవడైతే మద్యం దుకాణం నడుపుతున్నాడో వాడికే వెళ్తుంది. ఇక్కడ లాభం అంతా కూడా ప్రభుత్వానికి వెళ్తుంది. ఇక్కడ ఈ లాభం అంతా కూడా మద్యం దుకాణం నడుపుతున్న ప్రైవేట్ వ్యక్తికి వెళ్తుంది. కానీ మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తుంది అనే మీకు డౌట్ రావచ్చు. వీడు ఈ మద్యం దుకాణం దక్కించుకోవడానికి లైసెన్స్ ఫీజు కడతాడు ప్రభుత్వానికి, అది ప్రభుత్వానికి ఆదాయమే. అలాగే ఈ అమ్మకం ఉందో చూసారా, ఈ అమ్మకం మీద ఎక్సైజ్ సుంకం అంటే ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి పన్నులు కడతారు. ఈ పన్ను ట్యాక్స్ ఉంటుంది అనమాట, గట్టిగానే ఉంటుంది ఈ ట్యాక్స్, ఈ లైసెన్స్ ఫీజు ప్లస్ ట్యాక్స్ అవి ప్రభుత్వానికి ఆదాయం. దాంతోపాటు దరఖాస్తు ఫీజులు, ఒక్కొక్క షాప్కి 2 లక్షల దరఖాస్తు ఫీజు కట్టాలి. ఒక్కొక్క దరఖాస్తుదారుడు ఒక షాపుకు 10 అప్లికేషన్లు వస్తే 20 లక్షల ఆదాయం వచ్చినట్టే ప్రభుత్వానికి. అట్లా ఓన్లీ దరఖాస్తుల రూపంలోనే 2000 రూపాయలు 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. సో అట్లా లైసెన్స్ ఫీజు రూపంలో ఆదాయం, అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం,
దరఖాస్తుల ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఇక్కడ లైసెన్స్ ఫీజు ఉండదు, పన్నులు ఉండవు, దరఖాస్తులు ఉండవు, ఏమీ ఉండవు. డైరెక్ట్గా ఆ ప్రాఫిట్ లాభం ఎంతైతే ఉందో అదంతా ప్రభుత్వం తింటది. ఇక్కడ ప్రభుత్వానికి అలా వస్తుంది. సో దీనివలన ప్రభుత్వ ఆదాయం ఎలా ఉంటుంది? సో ఇక్కడ 2019లో వైసీపీ 2019 నుంచి 20 మధ్య వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 18,000 కోట్లు ఆదాయం వచ్చింది. 2024లో వాళ్ళు దిగిపోయేసరికి 28,200 కోట్లకు పైగా 28,500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది సంవత్సరానికి, వార్షిక ఆదాయం మద్యం ద్వారా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు కాబట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా కొంత మద్యం ఆదాయంలో తింటారు కాబట్టి వాళ్ళు కట్టే పన్నుల ద్వారా, వాళ్ళు కట్టే లైసెన్స్ ఫీజుల ద్వారా, వాళ్ళు కట్టే దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి 20,000 కోట్లు అరౌండ్ ఆదాయం రావచ్చు. 20,000 కోట్లు అరౌండ్ అంటే మద్యం ఆదాయం తగ్గుద్ది. అది 20,000 కోట్లు ఉంటుందా, 22,000 కోట్లు ఉంటుందా అనేది అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మకం పన్ను, అమ్మకం ట్యాక్స్ ఉంటుంది కదా, సేల్స్. సో ఆ అమ్మేదాన్ని బట్టి ఆదాయం మినిమం అయితే 20,000 కోట్లు అయితే ఉంటుంది. ఇంకో 22,000 కోట్లు 23,000 కోట్లు రావచ్చు కాక ఓవరాల్గా. అంటే ఆదాయం గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఒక 4-5 వేల కోట్ల ఆదాయం తగ్గుద్ది. ఆ తగ్గిన ఆదాయం ధరలు తగ్గించడం వల్ల కొంత, ప్లస్ ప్రైవేటు వ్యక్తులకు షేర్ వెళ్తుంది కాబట్టి కొంత. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం, మరి అవినీతి ఎలా జరుగుద్ది? గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఎలా జరిగింది? ఇక్కడ హోల్ అండ్ సోల్ ఒకే ఒక్క వ్యక్తి అవినీతి చేశాడు, ఇంకెవ్వరూ అవినీతి చేయలే. ఎలా అవినీతి చేశాడు? ఇక్కడ మద్యం కొంటున్నారు కదా, కంపెనీలు ఉన్నాయి కదా, ఆర్డర్లు ఇచ్చే కంపెనీలు ఉంటాయి కదా, ఆర్డర్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయా? ఆదాన్ డిస్టిలరీసో, ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడో, గౌతమో, ఇంకేదో సోన్సో ఏవో మద్యం కంపెనీలు ఉంటాయి, తయారు చేసే కంపెనీలు. ఆ కంపెనీలకు ప్రభుత్వ దుకాణాలు ఆర్డర్లు ఇస్తాయి. బాబు మాకు ఈరోజు 100 కేసులు పంపించు, 50 కేసులు పంపించని ఆర్డర్లు ఇస్తాయి. ఈ ఆర్డర్లు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వ దుకాణాలు. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? సీఎం గారి చేతుల్లో ఉంది. సో అంటే హోల్ అండ్ సోల్ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంది. సో వాళ్ళు ఎవరికి ఆర్డర్లు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఆర్డర్లు తీసుకున్నారో ఆ కంపెనీలోకి ప్రభుత్వం తరపున కొంతమంది వ్యక్తులు దూరిపోయారు, అధికార పార్టీ తరపున కొంతమంది వ్యక్తులు దూరిపోయారు. ఆదాన్ డిస్టిలరీస్లోకో ఇంకా ఏవో, ఇప్పుడు మళ్ళీ పేర్లు చెప్తే ఇబ్బంది పడతారు. ఒక 6 కంపెనీలు ఉన్నాయి. 6 కంపెనీలు విపరీతంగా ఆర్డర్లు పొందాయి. సో వాళ్ళ దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు, వాటాలు తీసుకున్నారు. అరే నీకు ఇప్పుడు సంవత్సరానికి 50 కోట్ల ఆదాయం వస్తుంది, సో నీకు సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం వచ్చేలాగా నేను ఆర్డర్లు ఇస్తాను, సో నీకు వచ్చే ఆదాయంలో నాకు షేర్ ఇచ్చేయి అనేటట్టు నీకు ఇది నాకు ఇది అని మాట్లాడుకొని గత ప్రభుత్వ హయాంలో జరిగింది అలా. ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఇచ్చేది ప్రభుత్వమే. అలాగే ఎంఆర్పీలు కూడా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు నిర్ణయించారు, ఎవరు కూడా అడ్డు అదుపు లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ప్రైవేటు వ్యక్తులే అమ్ముతారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు. వాళ్ళకి సేల్ అవుద్ది అనుకుంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదో తెచ్చి పెడతారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి సేల్ అవుద్ది అని నమ్మకం ఉంటే నేషనల్ బ్రాండో ఇంటర్నేషనల్ బ్రాండో దానికి తగ్గ రుసుములు, దానికి తగ్గ ఛార్జీలు, దానికి తగ్గ పన్నులు అన్నీ కట్టి తెచ్చి అమ్ముకుంటారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది కాబట్టి. పర్మిషన్ ఇచ్చిన మేరకు అంటే బ్రాండ్ల గురించి అంటున్నా మళ్ళీ నేను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏవమ్మాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కానీ బ్రాండ్లు కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకొనే తెచ్చుకుంటారు అంటున్నా. డైరెక్ట్గా వాడు ఎలా పడితే అలా తెచ్చి అమ్మడానికి లేదు. ఇప్పుడు గోవా వెళ్ళి గోవా నుంచి ఒక 10 బాటిల్ తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దుకాణాల్లో అమ్మడానికి ఉండదు. మళ్ళీ ప్రభుత్వ అనుమతులతోనే తేవాలి వాడు ఏ బ్రాండ్లు తెచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో అమ్మడానికి. సో ఇక్కడ మరి అవినీతి ఎలా జరుగుద్దయ్యా అంటే, వీళ్ళు ప్రైవేట్ వర్కర్ కాబట్టి వీళ్ళకే వెళ్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు కాబట్టి కమిషన్లు ఉంటాయి. అంటే ఆ బ్రాండ్లు ఈ రాష్ట్రంలో అమ్మడానికి, ఈ రాష్ట్ర పరిధిలో నడుపుతున్న దుకాణాల్లో వాళ్ళ బ్రాండ్లు అమ్మడానికి. ఇప్పుడు నాకు ఒక బ్రాండ్ ఉంది, నేను ఆంధ్రప్రదేశ్లో నా మద్యాన్ని అమ్మాలనుకుంటున్నా, అక్కడ దుకాణాలకు నేను సప్లై చేయాలనుకుంటున్నా, నేను ప్రభుత్వానికి అప్లై చేసుకున్నా, ఇదిగో నా బ్రాండ్ మీ రాష్ట్రంలో నేను సరఫరా చేస్తానని ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే ప్రభుత్వం ఆమోదించడానికి నేను కొంత లంచం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ప్రభుత్వం ఆమోదిస్తే అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న దుకాణదారులందరూ నా దగ్గర డబ్బులు కొనవచ్చు. అట్లా ప్రభుత్వం ఏ బ్రాండ్ల మద్యం కొనాలి అనేది
ఏ ఏ డిస్టిలరీస్ అనుమతులు ఉన్నాయనేది ఆ వర్తకులకి, ఈ ప్రైవేట్ వ్యక్తులకు ముందే చెప్తుంది. ఆ లిస్టులో మనం చేరాలంటే మనం కమిషన్లు ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే కమిషన్లు లేవు, ఏం లేవు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ షేర్ వేరు, కమిషన్ వేరు. పుష్ప సినిమా చూస్తే బాగా అర్థమవుద్ది కమిషన్కి షేర్కి తేడా. ఇక్కడ షేరు, ఇక్కడ కమిషను. సో ఇక్కడ ఓవరాల్గా మరేంటి, ఓవరాల్గా లాభమా నష్టమా? అలాగే ఇక్కడ అవినీతి కమిషన్లు ప్లస్ ఎంఆర్పి కంటే ఎక్కువకి అమ్మే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఆర్పీలు 120 రూపాయలు ఉంటాయి, ఏ రాత్రి 10 దాటుద్ది, వాడు 140 అమ్ముతాడు, నా ఇష్టం అంటాడు. అంటే డిమాండ్ ఉన్నప్పుడు. అలాగే ఒక బ్రాండ్ ఉంది, ఆ ఊర్లో ఎక్కడా దొరకట్లా, ఒక షాపులోనే దొరుకుద్ది, వాడు ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా చెప్తాడు, వాడి ఇష్టం. అంటే ఎంఆర్పి మీద కంట్రోల్ ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు. అలాగే టైమింగ్స్ ఉండవు, ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు. ప్రభుత్వాలు టైమింగ్స్ పెడతాయి ప్లస్ ఎంఆర్పీలు పెడతాయి, కానీ నామమాత్రంగానే పెడతాయి. దానికి తగ్గట్టు దాని నిర్వహణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు 50,000, ₹1,00,000, 2,00,000 వాళ్ళ సేల్ను బట్టి కమిషన్లు, లంచాలు తీసుకొని వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు, మీరు ఎలాగైనా చేసుకోండి అని. అలా అవినీతి జరుగుద్ది. అంటే కమిషన్లు, లంచాలు, ఎంఆర్పి మీద ఎక్కువ కమ్మడము, ఇవన్నీ జరుగుతాయి. అలా అవినీతి జరుగుద్ది. ఇక్కడేమో అవినీతికి కూడా ఏమీ లేదు, మొత్తం సింగిల్ హ్యాండ్. నువ్వు ఎక్కడ కొన్నావు, ఎంత అమ్మావు, డబ్బులు అంతా తెచ్చేసి నాకు అప్పచెప్పే. మద్యం కంపెనీలకు ఇవ్వాల్సినంత కంపెనీలకు ఇస్తా. అంటే రోజుకి సుమారుగా ఒక మద్యం దుకాణంలో ₹1,00,00,000 అమ్మకం జరిగింది అనుకుందాం రోజుకి. ఆ ₹1,00,00,000లో వాళ్ళు అంటే మద్యం కొనడం కోసం ఒక 25 లక్షలు ఖర్చు పెట్టారు అనుకుందాం. సో మిగిలిన 75 లక్షలు ప్రాఫిట్ కదా. ఈ 75 లక్షల్లో వాళ్ళు ఎంత చూపిస్తున్నారో, అఫీషియల్ ఆదాయం ఎంత చూపిస్తున్నారో, అనఫీషియల్ వాళ్ళ జేబులో ఎంత వేసుకుంటున్నారో మనకు తెలియదుగా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత చూపిస్తే అంతే. సో అట్లా షేర్ల రూపంలోనూ ఇది అన్ని రకాలుగాను అక్కడ అవినీతి అనమాట. సో ఈ అవినీతి బాగా పెద్ద అవినీతి, అది ఒక పెద్ద శిఖరం అంతా, ఇది కొండ అంతా. అది అవినీతి శిఖరం, ఇది అవినీతి కొండ. అలా జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజలకి ఏది నష్టం, ఏది లాభం అంటే మనం ఒక్కటే చెప్పుకోవాలండి. ప్రజలకి నాణ్యమైన మద్యం ఎవరి హయాంలో అందుతుంది? వీళ్ళు నాణ్యమైన మద్యం ఇవ్వాల. వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం దొరకల. 100% ఇది వాస్తవం, కల్తీ మద్యం దొరికింది. సో వీళ్ళు నాణ్యమైన మద్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నాణ్యమైన మంచి క్వాలిటీ ఇస్తాము, డైరెక్ట్ బ్రాండ్లే అమ్మనిస్తాము, ఆ బ్రాండ్లు మేము సీలిప్పేసి వేరేది కలిపి ఒక బ్రాండ్ నుండి వేరే మద్యం ఉండేలా ఉండదు అని చెప్తున్నారు. అలాగే వీళ్ళు రేట్ ఎక్కువ. సాధారణ డైలీ మద్యం తాగే వాళ్ళలో 90% మంది బిలో మీడియం బ్రాండ్లు, అంటే ఫుల్ 700, 800 రూపాయలు, 700, 800, 900 ఆ రేంజ్వే తాగుతుంటారు. సో అది వీళ్ళు రేట్లు పెంచేశారు. 1,200, 600 ఉండేది 1,200 చేశారు, 500 ఉండేది 900, 1000 చేశారు, అట్లా చేశారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం డైలీ తాగే వాళ్ళది ఆ బ్రాండ్లు కొంచెం రేటు తగ్గిస్తున్నారు. అంటే ఇప్పుడు 1,200 ఉన్నది, కొత్త దుకాణాలు వచ్చాక 800, 700 అవ్వచ్చు. అంటే నాణ్యత పెరుగుతుంది, ధర తగ్గుతుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే అవినీతి అంటారా, ఎక్కడైనా కామన్. అమ్మకం అంటారా, ఎక్కడైనా కామన్. ఆదాయం అంటారా, వాళ్ళు చూసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. సో ఓవరాల్గా సామాన్యుడు ఏం చూస్తాడు, సాధారణ ప్రజలు ఏం చూస్తారంటే క్వాలిటీ మద్యము, ధర, ఈ రెండే చూస్తారు. ఈ రెండింటిని మనం చూసుకుంటే వైసీపీ కంటే టీడీపీ హయాంలో చాలా బెటర్. ఎందుకంటే వీళ్ళు అన్ని బ్రాండ్లు ఇస్తామని చెప్తున్నారు, తక్కువ రేటుకి రేటు తగ్గిస్తామని చెప్తున్నారు. అది రెండింటికి తేడా. థ్యాంక్ యూ.